హలో క్రియేటర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా జరిగిన మేడన్ యూట్యూబ్ అనేది కొత్త ఫీచర్స్ అనేది అనౌన్స్మెంట్ చేసిందనమాట. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కొత్త ఫీచర్స్ షార్ట్స్ రిలేటెడ్గా, లైవ్ రిలేటెడ్గా, వైటీ స్టూడియో రిలేటెడ్గా, మోనిటైజేషన్ రిలేటెడ్గా ఇలా యూట్యూబ్ ఫీచర్స్ ఏదైతే ఉందో వీటన్ని రిలేటెడ్గా కొత్త అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట. వీటన్నిటి గురించి ఒక్కొక్కటి ఆప్షన్స్ ఎలా మనం ఆన్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది క్లియర్గా ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను అనుకున్న సబ్స్క్రైబర్స్కి 500 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా. సో మీ అందరికీ ఒక ఆఫర్ అనేది మంచి ప్రొవైడ్ చేసుకోబోతున్నా. నెక్స్ట్ వీడియోలో అనౌన్స్మెంట్ చేస్తాను. అండ్ అంతకంటే ముందు నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు చూడండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ప్రతిరోజు ఒక్కొక్కటి మన ఛానల్లో వస్తుంది. సో ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ అందులో ఫస్ట్ వన్ ఏంటంటే షార్ట్స్ రిలేటెడ్ అనమాట. ఏంటంటే షార్ట్స్ చేసే వాళ్ళకి కొత్త ఫీచర్ అని తీసుకొచ్చింది. అదే ఏదంటే ఎడిట్ విత్ ఏఐ అనేసి. దీని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటంటే, ఇప్పుడు చూడండి, షార్ట్స్ చేసే వాళ్ళు చిన్న చిన్న క్లిప్స్ అనేది యూజ్ చేస్తారు. అది మూవీ క్లిప్స్ కావచ్చు, లేదా ఏదైనా సంథింగ్ వేరే వాళ్ళ వీడియో అనేది ఇట్లా కామెడీ కానీ ఫన్నీ కానీ ఉన్నట్లు యూజ్ చేస్తారు కదా. సో ఇదే విధంగా ఈ షార్ట్స్ ఫీచర్ అని తీసుకొచ్చింది ఏంటంటే ఎడిట్ విత్ ఏఐ అనేది. ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు చూడండి, మీరు ఎన్ని షార్ట్స్ క్లిప్స్ అయితే యూజ్ చేస్తారో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మరి సెలెక్ట్ చేశారనుకోండి, మీ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఏఐ అనేది జనరేట్ చేసి ఇస్తుందన్నమాట. ఎడిట్ విత్ ఏఐ అనేది దీనిపై క్లిక్ చేశారనుకోండి, మీరు ఏదైతే కేటగిరీలో వీడియోస్ అనేది చేస్తున్నారో ఆ పలానా కేటగిరీ అనే దీనికి కోసం ఆ వీడియో అనేది జనరేట్ చేసి డైరెక్ట్ ఇచ్చేస్తుంది. జస్ట్ సింపుల్గా మీరు అందులో క్లిక్ చేస్తే చాలు, యాడ్ అయిపోతుంది అనమాట మీ వీడియోకి. దీనివల్ల మీకు ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ ఏదైతే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మరి అదేవిధంగా గూగుల్కి సంబంధించిన Vivo3 అనేసి ఒకటి ఉంటుంది చూడండి, అది డైరెక్ట్గా మనకు యూట్యూబ్లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 480 పిక్సెల్లో మీకు ఇవ్వనుంది. మీరు ఏదైనా సరే జస్ట్ ఇట్లా ప్రాంప్ట్ అనేది మీరు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది. మీరు దాన్ని కూడా క్లిప్గా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. మరి అదేవిధంగా గూగుల్కి సంబంధించిన Vivo3 అనేసి ఒకటి ఉంటుంది చూడండి, అది డైరెక్ట్గా మనకు యూట్యూబ్లోనే ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 480 పిక్సెల్లో మీకు ఇవ్వనుంది. మీరు ఏదైనా సరే జస్ట్ ఇట్లా ప్రాంప్ట్ అనేది మీరు ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది. మీరు దాన్ని కూడా క్లిప్గా యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. ఇంకో షార్ట్స్లో వచ్చే అప్డేట్ ఏంటంటే, ఏదైనా ఫోటో కానీ మీరు అప్లోడ్ చేశారనుకోండి, దానికి మోషన్ ఎఫెక్ట్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అది వీడియో రూపంలో జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. సింపుల్గా మీరు దాన్ని వీడియోగా కన్వర్ట్ చేసుకుని ఆ వీడియో అనేది మీరు క్లిప్గా యూజ్ చేసుకోవచ్చు, లేదా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇక థర్డ్ వన్ ఏంటంటే, లైవ్ అప్డేట్లకి వచ్చినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ అప్డేట్ ఏంటంటే, చాలామంది చూడండి లైవ్ అనేది చేస్తుంటారు. బట్ ఏంటంటే ముందుగానే లైవ్ అనేది సెట్ చేసుకుని డైరెక్ట్ మన లైవ్లోకి ఇట్లా రీడైరెక్ట్ అయిపోయే ఆప్షన్ ఉండేది. బట్ ఇప్పుడైతే అట్లా కాదనమాట. ఏంటంటే ప్రాక్టీస్ మోడ్ అనేది ఒకటి ఇస్తుందన్నమాట ఆప్షన్ అనేది. సో దానివల్ల యూజ్ ఏంటంటే, మీరు ఏదైనా లైవ్ చేసే ముందు ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. మొత్తం మీ స్టూడియో లేదా మీరు ఎక్కడైతే వీడియో లైవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ లైటింగ్ సిస్టమ్ ఇవన్నీ సెటప్ చేసుకొని ముందుగా ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత గో లైవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు లైవ్లోకి వెళ్తారు. ఈ ఆప్షన్ అయితే తీసుకురాబోతుంది అనమాట యూట్యూబ్ అనేది. సో ఈ అప్డేట్ అయితే ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా బాగుంది. ముందుగానే మనం సెటప్ చేసుకుని ఆ తర్వాత ఏదో మళ్ళీ లైవ్లోకి వెళ్తామంటే కొంచెం ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ లైవ్ అనేది ఆపలేం కదా. సో దానికోసం అయితే యూట్యూబ్ అనేది ఈ అప్డేట్ తీసుకొచ్చిందనమాట. అదే మనం ఏంటంటే ముందుగానే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లైవ్ అనేది ముందుగానే లైటింగ్ సిస్టమ్ అన్నీ సెటప్ చేసుకొని అంతా ఓకే అన్నప్పుడు, ప్రాక్టీస్ మోడ్ కంప్లీట్ అయినప్పుడు దాని తర్వాత గో లైవ్ పైన క్లిక్ చేస్తే మీరు లైవ్లోకి వెళ్ళేసి హ్యాపీగా లైవ్ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకురానుందనమాట. తర్వాత అప్డేట్ ఏంటంటే వైటీ స్టూడియోకి సంబంధించింది. ఈ అప్డేట్ ఏంటంటే, మనం చూడండి వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత టైటిల్స్ అనేది ఇస్తాము. సో ఇంతకుముందు ఏంటంటే మనం సింపుల్గా టైటిల్స్ అనేది ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇచ్చేసి ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చేసి డైరెక్ట్ అప్లోడ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే వైటీ స్టూడియోలోని అట్లా రాలేదన్నమాట. అప్డేట్ ఏంటంటే, మీరు 3 టైటిల్స్ అనేది ఇవ్వాలి. అందులో ఏదైతే బెస్ట్ పర్ఫామ్ చేస్తుందో అది ఆటోమేటిక్గా మీకు సజెస్ట్ చేసేస్తుంది అనమాట. పలానా టైటిల్ అనేది మీరు ఇచ్చింది, ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే హై ర్యాంకెడ్లో ఉంది, దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనేసి యూట్యూబ్ అయితే ముందుగానే మనకి ఇస్తుంది. దాన్ని మన వీడియోలోని ఆ టైటిల్ అనేది యాడ్ చేసినట్లయితే మన వీడియో అనేది ఇంకా బూస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే అది ట్రెండింగ్ టైటిల్లో ఉంటుంది కనుక దాన్ని యూట్యూబ్ అనేది హైలైట్ చేసి మనకి ఇస్తుంది. సింపుల్గా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వైటీ
వైటీ స్టూడియోకి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చింది. దాని తర్వాత అప్డేట్ ఏంటంటే కొలబరేషన్. సో ఈ కొలబరేషన్ అనేది ఏంటంటే మనకు చూడండి ఇన్స్టాగ్రామ్లోని చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్తోని కొలబరేట్ అయ్యేసి మనం వీడియోస్ అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్ అయితే ఈ ఆప్షన్ అనేది తీసుకురానుంది. ఏంటంటే పెద్ద క్రియేటర్స్తోని మనకు నచ్చిన క్రియేటర్స్తోని మనకు వాళ్ళు కావాలంటే కొలబరేట్ అంటే మనం కావాలంటే కొలబరేట్ అయ్యేసి వీడియోస్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఈ అప్డేట్ కూడా తీసుకురాబోతుంది యూట్యూబ్ అనేది. అదేవిధంగా వైటీ స్టూడియోలో అప్డేట్ విషయానికి వస్తే మాత్రం ఇంకొకటి తీసుకొచ్చింది. అదే ఏంటంటే ఆస్క్ స్టూడియో అనేసి ఒక చాట్ అనేది కొత్త పేరుతో తీసుకురాబోతుంది అనమాట. అదేంటంటే మీరు స్వయంగా చాట్ అనేది అంటే ఆ ఆస్క్ స్టూడియోలోని చాట్ అనేది క్రియేట్ చేసుకొని మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో ఏదైతే కేటగిరీతోని దానికి రిలేటెడ్గా మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీ ఆడియన్స్తోని డైరెక్ట్గా కనెక్ట్ అంటే చాట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే నిన్న ఒక వీడియో అనేది అప్లోడ్ చేశారు. ఆ వీడియో పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది, వీడియో ఎట్లా ఉంది, మీకు నచ్చిందా ఏంటి అనేది ఈ విధంగా మీరు అడిగి తెలుసుకొని నెక్స్ట్ ఇంకా మంచి వీడియోని మంచి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ట్రై చేసేలాగా అందులో చాట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీకు ఒక మాట చెప్పాలంటే వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది కదా, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ ఆస్క్ స్టూడియోలోని ఈ చాట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని మీరు అట్లా అడిగి తెలుసుకోవచ్చు అనమాట మీ ఆడియన్స్కి. ఇదే విధంగా మనకి ఇంకో అప్డేట్ అనేది తీసుకొచ్చింది అనమాట. చూడండి ఆటో డబ్బింగ్ అంటే చూడండి మనం తెలుగులో వీడియో చూస్తే మనకి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రావడం అనేది ఒక్కొక్కసారి యూట్యూబ్లో వీడియో ప్లే చేసి చూస్తే అది వీడియో అనేది అట్లా వాయిస్ అనేది వస్తుంది కదా ఆటో డబ్బింగ్ అనమాట. ఎందుకంటే దాంట్లోని లిప్ సింక్ అనేది అవ్వదనమాట. ఇదే లిప్ సింక్ అప్డేట్ అనమాట. సో ఇది ఇప్పుడు ఎట్లా తీసుకురాబోతుందంటే డైరెక్ట్గా ఏ లాంగ్వేజ్లో వస్తే ఆ లాంగ్వేజ్లోని డైరెక్ట్ లిప్ అనేది సింక్ అయ్యేటట్టు ఆటోమేటిక్గా సెట్ చేసేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. ఈ అప్డేట్ అయితే ఇంకొకటి తీసుకురాబోతుంది. ఇన్కేస్ ఈ వీడియోలోని ఇలాంటి ఈ అప్డేట్లు ఏదైతే వచ్చాయో వీటన్నిటికి కూడా నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వస్తే మాత్రం మీకు తప్పకుండా నేను ఆ స్క్రీన్ ఒక్కొక్కటి నేను చెప్పినవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది ఆన్ చేసి డిస్ప్లే చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అనేది. వీటి గురించి క్లియర్గా ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ ఏ ఆప్షన్ ఎట్లా యూజ్ చేయాలి స్క్రీన్ రికార్డింగ్తో సహా చూపించండి బ్రో అంటే మాత్రం నేను ప్రజెంట్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అది అయితే రాలేదనమాట. ఇన్కేస్ ఆ ఆప్షన్ వస్తే మాత్రం ప్రతి ఒక్క ఆప్షన్ గురించి క్లియర్గా పాయింట్ టు పాయింట్ నెక్స్ట్ టైం ఒక వీడియోని చేస్తాను. అండ్ ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వచ్చేస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేస్తే రాసిస్తున్నా. మీకు యూట్యూబ్ రిలేటెడ్ నుంచి ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీ కామెంట్ అనేది పిక్ చేసి దానికోసం తప్పకుండా వీడియో అనేది చేస్తాను, ఆన్సర్ చేస్తే. మీకు డౌట్ ఉంటే మాత్రం మీరు ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకోవచ్చు. నేను నాకు చేసిన ప్రతి ఒక్కరి కామెంట్ అనేది పిక్ చేసి ఆన్సర్ అనేది ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఈ విధంగా వీడియో చేస్తాను. సో అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా చాలా కొత్త కొత్త ఫ్యూచర్స్ అప్డేట్ అనేది తీసుకురాబోతుంది అనమాట. ఇప్పుడు వీడియో అయితే ఆల్రెడీ చాలా లెంత్ అయింది. సో ఇట్లా ప్రతి ఒక్క ఫ్యూచర్ గురించి నేను ఒక్కొక్కటి వీడియో చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి అప్డేట్లు మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ రావాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ అప్డేట్లు ఫాలో అవ్వాలి. సో యూట్యూబ్ అప్డేట్లు ఫాలో అయితేనే కదా మనకు వ్యూస్ అండ్ వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు కదా. సో ఇట్లా దీని అప్డేట్లు ఫాలో అవ్వకుండా ఏ ఆప్షన్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది తెలియకుండా మనం డైరెక్ట్ యూట్యూబ్లోని ఇట్లా మనకు వచ్చేయాలి అని అంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు ఏ ఫ్యూచర్ తీసుకొస్తుందో ఎవరికి తెలియదు. సో దానికోసం అయితే ప్రతిరోజు ఏ ఫ్యూచర్ వచ్చినా సరే మన ఛానల్లో ముందుగానే అప్లోడ్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసి రాసిస్తున్నా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.